హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఇంతకుముందు ఒక కస్టమర్ మెసేజ్ చేశారండి, టెన్షన్ ఎలా అడ్జస్ట్ చేయాలో ఒకసారి చూపించండి మేడం అని చెప్పి. వాళ్ళ కోసం ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేశానండి. ఏ విధంగా టెన్షన్ అడ్జస్ట్ చేయాలో మిషన్లో, ఏ విధంగా అడ్జస్ట్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుందో చూసేద్దామండి. నేనైతే ఈ వర్క్ పెట్టుకున్నాను, అందరికి ఐడియానే ఉంటుంది. కట్ వర్క్ ఇది డిజైన్ అయితే, ఇది వచ్చేసి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అయితే పెట్టేశాను. ఇంతకుముందు ఈ ఈ ఇది ఉంది కదా, ఈ నీడిల్లో ఈ కలర్ థ్రెడ్ లేదు, అంటే వేరే కలర్ జరీ ఉంది. సో ఇప్పుడు నేను లాగుతున్నాను చూడండి. లాగుతుంటే ఇక్కడ నుంచి నాకు టైట్గా వస్తుంది థ్రెడ్, టైట్గా ఉంది. సో మనకు టైట్ అనేది ఉండొద్దండి. ఇట్లా టైట్ ఉందనుకోండి ఫినిషింగ్ మంచిగా రాదు. అంటే మనం థ్రెడ్కి పెడతాం కదండి, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చాలా టైట్గా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫినిషింగ్ మంచిగా రాదండి. ఇంకోటి, ఒక్కోసారి ఏమవుతుందంటే థ్రెడ్ కూడా బయటికి కనిపిస్తుంది, స్టిచ్ కూడా టైట్ వచ్చి క్లాత్ కూడా ఇది లాగినట్టు హోల్స్ పడతాయండి. ఇప్పుడైతే కాలేదు, బై గాడ్ గ్రేస్. ఇప్పుడు కాలేదు, జనరల్గా అలా అవుతుంది. సో ఇది చూస్తున్నారు కదండి, ఇట్లా లాగినప్పుడు చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది స్ట్రాంగ్ ఉండొద్దండి, ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ ఎలా చేసుకుంటారంటే, ఇక్కడ టెన్షన్ ఉంటుంది కదా, దీన్ని కొంచెం లూజ్ చేసుకొని ఇది స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిషన్ కుట్టుకోవాలి. మిషన్ కుట్టేటప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం అవుతుందా లేదా చూసుకోవాలి. ప్రాబ్లం ఏం కాలేదు అంటే వదిలేసుకోవాలండి. మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా థ్రెడ్ కానీ బ్రేక్ అయిందనుకోండి, మళ్ళీ ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇది లూజ్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంకా టైట్గా వస్తుంది ఇక్కడ నాకు. సో ఇది టైట్ కానప్పుడు ఒక్కోసారి అక్కడ నీడిల్ ఏ విధంగా వస్తుందో చూసుకోవాలి. ఇక్కడైతే టెన్షన్ చాలా టైట్గా ఉంది. సో నేను దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి అందరూ. వర్క్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఏం బ్రేక్ లేదు. జనరల్గా ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా బాబిన్ థ్రెడ్ కనిపిస్తుందండి చాలామంది వర్క్ చేసేటప్పుడు. బై మిస్టేక్ కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇది ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియదు. జనరల్గా మనకు బాబిన్ కేస్ ఉంటుంది కదా, ఒక్కసారండి చూడండి. ఇది ఒకసారి థ్రెడ్ని కట్ చేసేసి చూద్దాం. ఇది బాబిన్ కేస్ ఉంది కదండి, ఈ బాబిన్ కేస్లో మనకు ఈ స్క్రూస్ ఉంటాయి. ఏ బాబిన్ కేస్ తీసుకున్నా ఒకటి చిన్న స్క్రూ, ఒకటి పెద్ద స్క్రూ అండి. కనిపిస్తుందని అనుకుంటున్నాను అందరికీ. ఈ కనిపిస్తున్న పెద్ద స్క్రూ ఉంది కదండి, ఈ పెద్ద స్క్రూని స్క్రూ డ్రైవర్ హెల్ప్తోన కొంచెం టైట్ చేసుకోవాలి, కొంచెమే లూజ్. ఇది తిరిగి బాబిన్ కేస్లో బాబిన్ థ్రెడ్ బాగా తిరిగి ఒక్కోసారి స్క్రూ లూజ్ అవుతుందండి. ఆ విధంగా స్క్రూ లూజ్ అయినప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ వైట్గా కనిపించింది కదా కొంచెము, ఆ విధంగా నేను వెంటనే చూసానండి, చూసి చేంజ్ చేశాను. సో ఆ విధంగా చేసినప్పుడు ఇది స్క్రూ కొంచెం టైట్ చేసేసి ఒకసారి టెన్షన్ అడ్జస్ట్ చేసుకొని యాజ్ యూజువల్గా మన వర్క్ స్టార్ట్ చేసామనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వర్క్ అయితే బాగా వస్తుంది. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది కూడా చాలా వరకు కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకు తెలియదు కాబట్టి ఇట్లా చిన్న చిన్నవి హెల్ప్ అవుతాయి మనకు. కాబట్టి ఇలాంటివి చేసుకుంటే మీకు ఇంకా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వీడియో అనేది తయారు చేశానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.